మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ నిన్న రిజిగ్నేషన్ సబ్మిట్ చేశారు. అమిత్ షాతో మీటింగ్ తర్వాత ఆయన ఈ రిజిగ్నేషన్ సబ్మిట్ చేశారు. అసలు మణిపూర్లో ఏం జరుగుతోంది? మణిపూర్లో గత 21 మాసాల నుంచి అంటే ఏప్రిల్ 2023 నుంచి కూడా హింస చెలరేగుతోంది. మణిపూర్లో అక్కడ హైకోర్టు మేథీస్కి ఎస్టీ స్టేటస్ ఇచ్చే విషయం కన్సిడర్ చేయమని చెప్పంగానే గొడవ స్టార్ట్ అయిపోయింది. అక్కడ కూకీసు మేథీస్కి మధ్య పెద్ద గొడవ. ఆల్రెడీ అక్కడ కూకీస్ షెడ్యూల్ ట్రైబ్స్ అనమాట. మేథీస్కి ఎస్టీ స్టేటస్ ఇస్తే వాళ్ళ ల్యాండ్స్ ఇవన్నీ లాగేసుకుంటారని కూకీస్కి ఒక ఫియర్ బయలుదేరింది. అక్కడి నుంచి పెద్ద గొడవే స్టార్ట్ అయింది. కంటిన్యూస్గా వైలెన్స్ అనమాట. ఆ హింస ఎంత దారుణం అంటే హత్యలు, రేపులు, మహిళల్ని నేకిడ్గా పెరేడ్ చేయడాలు ఇలా చాలా జరిగాయి. 21 మాసాల నుంచి ఇలా జరుగుతున్నా సరే మణిపూర్లో సిచ్యువేషన్ పూర్తిగా కంట్రోల్ అవ్వట్లేదన్నమాట. దీనికి పొరుగు దేశాల్లో ఉన్న కొన్ని గ్రూప్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయన్న అనుమానం కూడా ఉంది. ఇక్కడ ఏదైతే ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్ ఉందో మయన్మార్కి 16 కిలోమీటర్లు అటు ఇటు ట్రైబల్స్ తిరగొచ్చని దాన్ని కూడా మనం కట్టడి చేసాం ఇక్కడంతా గొడవలు తగ్గించడానికి. ఇంకా కూడా మణిపూర్లో పరిస్థితి సద్దుమణగలేదు. ఇదే టైంలో బీరేన్ సింగ్ ప్రభుత్వానికి అక్కడ ఎన్డీఏ పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు. చాలా మంది బీజేపీ ఎమ్మెల్యేస్ కూడా ఆయన పిలిచిన మీటింగ్కి రావట్లేదు. ఓవరాల్ గా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కాన్ఫిడెన్స్ కోల్పోయింది. అక్కడ మళ్ళీ కాన్ఫిడెన్స్ తీసుకురావాలంటే బీరేన్ సింగ్ చేత రిజైన్ చేయించాల్సిందే. కాబట్టి బీరేన్ సింగ్ రిజైన్ చేసేశారు. మణిపూర్లో ఇప్పటికైనా పరిస్థితి చక్కబడుతుందా లేదా మనం గమనించాలి.